డేటా అంతా మనం పవర్ బిఐలోకి ఇంపోర్ట్ చేసేసుకున్నాను. చూడండి సేమ్ డేటా. సో ఇప్పుడు ఈ డేటా యూస్ చేసేసుకొని నేను ఒక చిన్న చార్ట్ చేస్తున్నానండి. ఈ చార్ట్ నేమ్ వచ్చేసి మనకు క్లస్టర్డ్ కాలమ్ చార్ట్. సో ఈ క్లస్టర్డ్ కాలమ్ చార్ట్ తోటి ఒక నేమ్స్ అండ్ సేల్స్, ఓకేనా. సో ఇప్పుడు మనకు ఈ నేమ్స్ అండ్ సేల్స్లో కనుక మనం చూసుకున్నట్టయితే ఒక చిన్న క్లస్టర్డ్ కాలమ్ చార్ట్ అనేది మనం క్రియేట్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు నాకేంటంటే ఈ యొక్క దాంట్లో ఇంకొక నేమ్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. ఏంటిది, రాజ్ అని కొత్త అతను యాడ్ అయ్యారు. ఓకే, రాజ్. ఇతనికి ఎంత, 1000. సో ఇప్పుడు ఈ 1000 అనేది కంట్రోల్ ఎస్ సేవ్ చేయడం తెలుసు కదా. కంట్రోల్ ఎస్ అంటే మనకు ఈ ఫైల్ అనేది సేవ్ అయిపోయింది. కానీ పవర్ బిఐలో చూస్తే ఆ రాజ్ అనే డాక్యుమెంట్ అనేది రాలేదు. సో ఆ డాక్యుమెంట్ అనేది రావాలి అంటే చూడండి, ఇక్కడ రీఫ్రెష్ అని చూసారా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏమవుతుందంటే డేటా మొత్తం మళ్ళీ రిఫ్రెష్ అయిపోతుంది. చూసారా, రాజ్ అనేది ఎంత ఉంది, 1000. సో ఇలా యాడ్ అవుతుంది. ఇది పవర్ బిఐ యొక్క రీఫ్రెష్. ఒకసారి రీఫ్రెష్ గురించి కూడా మనం చదువుకోవాలంటే చూడండి, గెట్ ద లేటెస్ట్ డేటా బై రిఫ్రెషింగ్ ఆల్ ద టేబుల్స్ ఇన్ దిస్ రిపోర్ట్. ఓకే, ఇది పవర్ బిఐ యొక్క రీఫ్రెష్ అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా లక్ష్మీ స్కిల్స్కు సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని క్లాసెస్ విని పవర్ బిఐ నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.